హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ స్కెచ్ బుక్స్ కావాలి అన్నా, మన దగ్గర ఉన్న 200 డిజైన్స్లో నచ్చిన డిజైన్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూస్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, జర్దోజీ రింగ్, యాంకర్ థ్రెడ్స్ నార్మల్ నీడిల్ నెంబర్ 1, 3mm పర్ల్స్, కట్ బీడ్స్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్, 4mm చెమ్కి కూడా యూజ్ చేస్తాము. ఇక్కడ మన కర్వ్ షేప్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా, అక్కడ నేను 3mm పర్ల్స్ని స్టిచ్ చేస్తున్నాను. మిగిలిన కర్వ్స్ని కూడా మనం ఇదే విధంగా పర్ల్స్తో స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టెమ్స్ లాగా వేసుకున్నాం కదా, వాటికి ఎక్కడెక్కడ కావాలో కట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా కావాల్సిన ప్లేస్ అంతట్లో కట్ బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిజైన్ కోసం నేను జర్దోజీ రింగ్స్ని సింగిల్ జర్దోజీ రింగ్ తీసుకొని ఈ షేప్లో 4 రింగ్స్ వస్తాయి మనకి. మనం డ్రా చేసుకున్న షేప్లో జర్దోజీ రింగ్స్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మనం మిడిల్లోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా మధ్యలో ఒక జర్దోజీ రింగ్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్ పెటల్స్ అన్నిటినీ కూడా మనం జర్దోజీ రింగ్స్తోనే ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో కూడా జర్దోజీ రింగ్ స్టిచ్ చేసుకొని మిగిలిన ఫ్లవర్స్ అన్నిటిని కూడా మనం ఇదే విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ రెడ్ కలర్ తీసుకున్నాను. ఈ ఫ్లవర్ మధ్యలో మనం సింగిల్ ఫ్రెంచ్ నాట్ వేసుకుంటూ ఈ ఫ్లవర్ అంతటిని ఫ్రెంచ్ నాట్స్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫ్లవర్స్ అన్నిటిలో మనము ఫ్రెంచ్ నాట్స్తో ఫిల్ చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ గ్రీన్ కలర్ యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. లేజీ డేజీ రింగ్స్ అనమాట. 3 రింగ్స్ వేసుకోవాలి, లెఫ్ట్కి ఒకటి రైట్కి ఒకటి, మిడిల్లో టాప్ సైడ్ ఒకటి. లేజీ డేజీ రింగ్స్ చైన్ స్టిచ్ వేసి కిందకి తిప్పేయడమే. అంటే చైన్ రింగ్ నిడిల్ అనేది మళ్ళీ మధ్యలో నుంచి తీసి కిందకి దింపేయడం. ఈ విధంగా మనకి ఎక్కడెక్కడ కావాలో డిజైన్ని బట్టి ఈ గ్రీన్ కలర్ థ్రెడ్తో మిగిలిన ప్లేస్ అన్నిటిలో మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఆరెంజ్ కలర్ యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. లాంగ్ ఫ్రెంచ్ నట్స్ కిందకి దింపేటప్పుడు ఒక 4mm చెమ్కి పెట్టి కిందకి దింపుతున్నాను. ఇక్కడ మనకి ఒక 5 లాంగ్ ఫ్రెంచ్ నట్స్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో ఒకటి, లెఫ్ట్కి 2, రైట్కి 2 వచ్చేటట్టు. పెద్ద లీవ్స్నేమో ఈ విధంగా లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ విత్ 4mm చెమ్కీతో స్టిచ్ చేసుకున్నాం కదా. చిన్న చిన్న
లైన్స్ వేసుకున్న దగ్గరేమో ఓన్లీ పైనుంచి కిందకి నీడిల్ దింపితే సరిపోతుంది. ఇక్కడ ఏం ఫ్రెంచ్ నాట్స్ ఏం వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కింద నుంచి పైకి దింపుతూ స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ కావాలో మిగిలిన ప్లేస్ అంతట్లో కూడా మనం ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత జరీ థ్రెడ్ యూస్ చేసి ముందుగా స్టిచ్ చేసుకున్న 3 mm పర్ల్స్ కట్ బీడ్స్ చుట్టూ బార్డర్ లాగా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా పర్ల్స్ చుట్టూ కట్ బీడ్స్ చుట్టూ చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫ్లవర్స్కి కూడా అక్కడక్కడ జస్ట్ పైనుంచి కిందకి దింపుతూ చిన్న లీవ్స్ లాగా ఆరెంజ్ కలర్ యాంకర్ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడేమో 5 టైమ్స్ స్టిచ్ చేశాను, అక్కడక్కడ 3 టైమ్స్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఆరెంజ్ కలర్ని హైలైట్ చేయడం కోసం ఈ విధంగా నేను స్టిచ్ చేస్తున్నాను. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి బార్డర్ లాగా వేసుకోవాలి. హ్యాండ్స్కి ఆల్ ఓవర్ లాగా వేసుకున్నాం అనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది, హ్యాండ్స్కి ఏమో ఈ విధంగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.